All the urological cancers are silent killers. Men లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఉండవండి. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే క్యాన్సర్ రావడానికి ఏమైనా జెనెటికల్గా కూడా కారణాలు ఉంటాయా? డెఫినెట్లీ. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యూరోలాజికల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉమెన్లో వస్తుందా లేకపోతే మెన్లో వస్తుందా? ఎక్కువగా మెన్లో వస్తుందండి. అట్లా అని చెప్పి విమెన్లో రాదు అని కాదు. మల్టిపుల్ ఆర్గాన్స్కి క్యాన్సర్ సెల్స్ వచ్చే అంటే ఆ గడ్డలు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒబెసిటీ, హై బ్లడ్ షుగర్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఈ 4 కలిపి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అని అంటే అది అసలు ఎలా బిహేవ్ చేస్తుంది? కరెక్ట్గా చెప్పాలంటే మన బాడీలో ఎవ్రీడే చాలా క్యాన్సర్ సెల్స్ పుట్టి చనిపోతూ ఉంటాయి. అవునా? మానకుండా వచ్చే కురుపులు చాలా రోజుల నుంచి కానీ లేకపోతే టెస్టిక్యులర్ ఎన్లార్జ్మెంట్ కానీ ఇలాంటివన్నీ క్యాన్సర్ గడ్డ తీసేసి అండ్ ఆ ఆర్గాన్ కూడా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సినిమాలో చూపించినట్లు పల్స్ చూసి యూఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్కి క్యాన్సర్స్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? నా సజెషన్ వచ్చేసి హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు మన స్టూడియోకి యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ గారు వచ్చేసారు. అసలు యూరోలాజికల్ క్యాన్సర్స్ అంటే ఏంటి, అవి ఏ పార్ట్స్కి వచ్చే అవకాశం ఉంది, అండ్ ఈ క్యాన్సర్స్ ఎక్కువ ఎందుకు మెన్లోనే కనిపిస్తున్నాయి, అండ్ మనలో చాలామంది కూడా యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటే అది చాలా క్యాజువల్గా తీసుకుంటాం వేడి చేసింది అని, బట్ అది క్యాన్సర్కి ఎంత డేంజరస్ సిమ్టమ్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సరే క్యాన్సర్స్ ఉంటే అది మళ్ళీ ఫ్యామిలీలో రీజనరేట్ అవ్వడానికి ఎంత % వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా బాగా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అసలు యూరో ఆంకాలజిస్ట్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏ ఆర్గాన్స్కి క్యాన్సర్ వస్తుంది? యూరో ఆంకాలజీ అంటే బేసికలీ యూరోలాజికల్ క్యాన్సర్స్ అన్నమాట. యూరోలాజికల్ క్యాన్సర్స్ అనేది దట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్ రెఫరింగ్ టు వేరియస్ క్యాన్సర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద జెనెటో యూరినరీ సిస్టమ్. అసలు ఈ జెనెటో యూరినరీ సిస్టమ్ ఏంటంటే ముందుగా చెప్పుకోవాల్సింది కిడ్నీ. రక్తాన్ని ఫిల్టర్ చేసి దాన్ని శుద్ధి చేసి యూరిన్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక్కసారి యూరిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మూత్రనాళం ద్వారా అది కిందకి ప్రవహిస్తుంది. కిందకు వచ్చిన తర్వాత యూరినరీ బ్లాడర్ అంటారు, దాన్ని తెలుగులో మూత్రాశయం అంటారు. దానిలో స్టోర్ అవుతుంది. ఒక్కసారి అది ఫుల్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చే క్రమంలో అవుట్లెట్ దగ్గర ప్రాస్టేట్ అని చెప్పి ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. మెన్లో అయితే, విమెన్లో అయితే ఉండదు. మెన్లో అయితే ప్రాస్టేట్ అని చెప్పి ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ తర్వాత బయట మనకు కనిపించే ప్రైవేట్ పార్ట్స్, పినైల్ ఆర్గన్ కానీ లేకపోతే టెస్టిస్ కానీ. సో ఇంకొకటి ఏంటంటే కిడ్నీకి పైగా ఒక క్యాప్ లాగా ఒక ఆర్గన్ ఉంటుంది, దాన్ని అడ్రినల్ గ్లాండ్ అంటారు, తెలుగులో అయితే అధివృక్క గ్రంథి అంటారు. దాని నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో వీటిలో వచ్చే క్యాన్సర్స్ అంటే అడ్రినల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, యూరిటరిక్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ క్యాన్సర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా, పినైల్ క్యాన్సర్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్. ఇవన్నీ కలిపి యూరోలాజికల్ క్యాన్సర్స్ అంటారు. దీని నుంచి స్టడీ చేసే సైన్స్నే యూరో ఆంకాలజీ అంటారు. So somebody who is practicing uro-oncology is uro-oncologist. సో ఇన్ని ఆర్గాన్స్ లో ఏ ఆర్గాన్ కి ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? Prostate cancer. Prostate is the most common the cancers in many parts of the world. And 60 years తర్వాత చూసుకుంటే మెన్ లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లో ప్రాస్టేట్ ఒకటి, ప్రాస్టేట్ అండ్ లంగ్ క్యాన్సర్. ఓకేనా? ఈ మధ్య కొంచెం సిగరెట్ తాగడం అని తగ్గించిన తర్వాత లంగ్ క్యాన్సర్ తగ్గుముఖం పెడుతుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ పెరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ ఈజ్ లీడింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కాకపోతే కొంచెం డెవలప్డ్ కంట్రీస్ లో అట్లా ప్రాస్టేట్ క్యాన్సర్ కి ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉంది. తర్వాత యంగ్ అడల్ట్స్ లో చూసుకున్నట్లయితే యుక్త వయసులో ఉండే మగవారికి అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్ ఏది అంటే టెస్టిక్యులర్ క్యాన్సర్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ యూరోలాజికల్ క్యాన్సర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఆల్ ద యూరోలాజికల్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు పూర్తిగా దాని సిమ్టమ్స్, లక్షణాలు బయటపడవు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము దాని నుంచి అవగాహన పెంచుకోవాలి.
సో బేసికలీ వరల్డ్ క్యాన్సర్ డే February 4th. సో దీని సందర్భంగా ఐ వాంట్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ యూరోలాజికల్ క్యాన్సర్స్. అంటే మీకు మీ దగ్గర అవేర్నెస్ ఉంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్ బెటర్ ఆర్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో అంటే ఎర్లీ డిటెక్షన్ అంటే సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తాయా, రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ? సో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఎర్లీ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఉండవండి. ఓకే. మనం ఏదైనా టెస్టుల్లో బయటపడితేనే తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో అసలు సిమ్టమ్సే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ అనుకోండి, చిన్న చిన్న గడ్డలు లోపల ఉంటే ఎట్లా తెలుస్తుంది బయటికి? ఏం అర్థం కాదు, దానివల్ల సిమ్టమ్స్ లక్షణాలు ఏం కనపడవు. సో అల్ట్రాసౌండ్స్ చేసినప్పుడు ఏదో డౌట్ వస్తుంది కిడ్నీలో అంటే దాని తర్వాత సిటీ స్కాన్ చేస్తారు, తర్వాత పెట్ స్కాన్ చేస్తారు, అలా అలా బయటపడుతుంది అనమాట. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా, ప్రాస్టేట్ క్యాన్సర్లో అప్పుడప్పుడు ఏజ్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ కూడా ఉంటుంది. సో వాళ్ళలో కూడా యూరిన్లో సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలి. PSA అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. ఆ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండవచ్చు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది అనమాట. సో అట్లాగే మనకి ఇంకా ఏం లక్షణాలు ఉంటాయి, అప్పుడప్పుడు ఫ్లాంక్ పెయిన్, కిడ్నీ క్యాన్సర్స్లో ఫ్లాంక్ పెయిన్స్ వస్తుంటాయి కొంచెం పెద్దదైన తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా ప్రైవేట్ పార్ట్స్లో నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు. ఒక మానకుండా వచ్చే కురుపులు చాలా రోజుల నుంచి కానీ, లేకపోతే టెస్టిక్యులర్ ఎన్లార్జ్మెంట్ కానీ, ఇలాంటివన్నీ ఉంటే ముందుగా ఒకసారి క్యాన్సర్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. వీటన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే యూరిన్లో బ్లడ్ రావడము వితౌట్ ఎనీ అదర్ పెయిన్స్. సో దట్ ఈస్ కాల్డ్ పెయిన్లెస్ హిమచూరియా. చాలా మంది ఏమనుకుంటారంటే యూరిన్ లో కొంచెం మెర్రగా కనిపించగానే, బ్లడ్ కనిపించగానే ఏమనుకుంటారు వేడి చేసింది అంటారు. మా పేషెంట్ మొన్న రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు, 60 years మేల్, ఈజ్ అ స్మోకర్, క్రానిక్ స్మోకర్. అండ్ చాలా అంటే ఒక చాదస్తం లాగా ఉంటది అనమాట తనకి. నాకేం కాదులే అన్నట్లు ఒక డినయల్ మోడ్ లో ఉంటారు. తనకి యూరిన్ లో బ్లడ్ వచ్చింది. ఈ రోజు వేడి చేసింది, నిన్న నైట్ అంతా మసాలా ఎక్కువ తిన్నాను, ఈ మధ్య ఎండలో ఎక్కువ తిరుగుతున్నాను, దానివల్ల యూరిన్ లో బ్లడ్ వచ్చింది అనుకున్నాడు. తర్వాత ఫుల్ గా వాటర్ తాగారు, బటర్ మిల్క్, తర్వాత కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం ఇవన్నీ తాగేటప్పటికి ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది డైల్యూట్ అవుతుంది. సో యూ విల్ గెట్ ద ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ క్లియర్. అది క్లియర్ అయిపోయిందని చెప్పి అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇలా నెగ్లెక్ట్ చేసి 2-3 సార్లు వచ్చింది నెగ్లెక్ట్ చేసి, ఇంకా అప్పటికి కూడా తగ్గకపోతే అప్పుడు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకురాగానే లక్కీగా ఆ పేషెంట్కి బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ వీ కుడ్ డయాగ్నోస్ ఇట్ అండ్ వీ డిడ్ సర్జరీ. ఇట్ వాజ్ అ బ్లాడర్ క్యాన్సర్. సో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా వేడి చేసి మాకు బ్లడ్ వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. సో అలా ఎన్నిసార్లు వచ్చిన తర్వాత వాళ్ళు లేదు లోపల ఏదో తేడాగా ఉంది, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ అని, ఈవెన్ సింగిల్ టైం ఒక్కసారి వచ్చినా కానీ క్యాన్సర్ ని అయితే రూల్ అవుట్ చెయ్యాలి. ఈవెన్ అ సింగిల్ ఎపిసోడ్. యా, యూరిన్ లో బ్లడ్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని నేను చెప్పట్లేదు. అప్పుడప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, అప్పుడప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఇలా ఉంటున్నప్పుడు కూడా బ్లడ్ రావచ్చు. కాకపోతే ఒక్కసారి కానీ యూరిన్ లో బ్లడ్ వచ్చింది అంటే దట్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అట్లీస్ట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. మనం నెగ్లెక్ట్ చేయడానికి డాక్టర్స్ కానీ, లేకపోతే ఈవెన్ పేషెంట్స్ కానీ ఎవరు కానీ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఫర్దర్ టెస్ట్ అయితే చేయాలి. ఫర్దర్ టెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ వచ్చి ప్రిలిమినరీగా అల్ట్రాసౌండ్ చేస్తారు, దాంట్లో కనపడకపోతే సిటీ స్కాన్ చేస్తారు, కాంట్రాస్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. ఆ తర్వాత యూరిన్ సైటాలజీ అంటారు. యూరిన్ లో ఏమన్నా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అని మైక్రోస్కోప్ పద్ధతి ద్వారా చూస్తారనమాట. మూడోది వచ్చేసి సిస్టోస్కోపీ. మనం ఏదైనా అల్సర్స్ ఇట్లా అసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎండోస్కోపీ చేయించుకుంటాం కదా, అట్లాగా యూరాలజికల్ క్యాన్సర్స్ కూడా, బ్లాడర్ క్యాన్సర్ వీటికి కూడా చూసుకోవడానికి ఎండోస్కోపీ ఒకటి ఉంది, దాన్ని సిస్టోస్కోపీ అంటారు. ఈ మధ్య కొంచెం రీసెంట్ టెక్నాలజీలో ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ, అంత నొప్పి లేకుండా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మెన్లో ఎల్డర్లీ మెన్కి ఏమన్నా యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే PSA అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ క్యాన్సర్స్లో కూడా ఒక 10 మందికి బ్లడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి PSA అనే టెస్ట్ కూడా చేస్తారు. దీస్ 4 ఆర్ ద సేలియంట్ ఇన్వెస్టిగేషన్స్. ఈ 4 ఖచ్చితంగా జరగాలి. సో అంటే క్యాన్సర్ రావడానికి ఏమైనా జెనెటికల్గా కూడా కారణాలు ఉంటాయా? డెఫినెట్లీ. క్యాన్సర్ వచ్చే కారణాలు ఎస్పెషల్లీ యూరోలాజికల్ క్యాన్సర్స్కి దెర్ ఆర్ 2 types ఆఫ్ రిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అనదర్ వన్ వచ్చేసి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకవేళ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్, మనం సిగరెట్ స్మోకింగ్ కానీ, టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫార్మ్, నాట్ ఓన్లీ స్మోకింగ్ బట్ ఆల్సో టొబాకో చూయింగ్
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్, ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు, పక్కన ఎక్కువ రోజులు సంవత్సరాల తరబడి కూర్చున్నా కానీ ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్స్. దాని తర్వాత సెకండ్ మోడిఫైబుల్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, ఇంత ముందు రోజుల్లో అడిక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఈ మధ్య రోజుల్లో ఒబేసిటీ, ఆ ఒబేసిటీతో పాటు హై షుగర్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ విత్ ఒబేసిటీ, ఈ నాలుగింటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది దిస్ ఈస్ ద రీజన్ ఫర్ మెనీ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, ఎస్పెషల్లీ యూరోలాజికల్ క్యాన్సర్స్. కిడ్నీ క్యాన్సర్ కానీ అన్ని కలిపి, ఒబేసిటీ, హై బ్లడ్ షుగర్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఈ నాలుగు కలిపి ఇట్ కుడ్ బి ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ కిడ్నీ క్యాన్సర్ లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆక్యుపేషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని రకాలైన కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ లెదర్ ఇండస్ట్రీ, ట్యానింగ్ ఇండస్ట్రీ అంటారు, పెయింటింగ్ ఇండస్ట్రీ, డై ఇండస్ట్రీ, తర్వాత ఇలా కొన్ని ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఆరోమాటిక్ అమైన్స్ అండ్ హైడ్రోకార్బన్స్ అనే కొన్ని రకాలైన కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వీటి వల్ల యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని పక్కన పెడితే నాన్ మోడిఫైబుల్, వీటిని అట్లా ఒకటి మోడిఫై చేయొచ్చు. కావాలంటే ఆక్యుపేషన్ చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు ఒబేసిటీ మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లడ్ షుగర్ రాకుండా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, అడిక్షన్స్ అన్ని పక్కన పెట్టేస్తే యూ కెన్ బి హెల్దీ. దానివల్ల క్యాన్సర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ని మనం ఏమి చేయలేము. దానికి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అంటూ కుదరదు. దానికి ఏం చేయాలంటే మనము అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. సో ఎస్పెషల్లీ కొన్ని రకాలైన జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నాయి. కిడ్నీ క్యాన్సర్ వచ్చేసి వాన్ హిప్పల్ లిండో సిండ్రోమ్, VHL సిండ్రోమ్ అని చెప్పేసి కొన్ని జన్యుపరమైన రుగ్మతలు ఉన్నాయన్నమాట. దాంట్లో కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాకా, BRCA1, BRCA2 అంటారు, దాంట్లో వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. BRCA అంటే బేసికలీ బ్రెస్ట్ క్యాన్సర్. ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అదే ఫ్యామిలీలో ప్రాస్టేట్ క్యాన్సర్, మెన్ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే ఆ ప్రోజెనీలో. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో అలాగే లించ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. లించ్ సిండ్రోమ్ అంటే ఇట్స్ దాంట్లో బ్లాడర్ క్యాన్సర్, యూరోథీలియల్ క్యాన్సర్ అంటారు. బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు, కొలోరెక్టల్ క్యాన్సర్ రావచ్చు, ఇట్లాంటివన్నీ ఎండోమెట్రియల్, ఫీమేల్ అయితే, విమెన్లో అయితే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. మాకు రీసెంట్గా ఐఎమ్ ట్రీటింగ్ వన్ పేషెంట్ హూ హ్యాస్ గాట్ బ్లాడర్ క్యాన్సర్. ఆ ఫ్యామిలీ హిస్టరీని చూసుకుంటే వాళ్ళ సిస్టర్కి వచ్చేసి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నింది. తర్వాత వాళ్ళ బ్రదర్కి వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది. రీసెంట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ సన్ ఇన్ లా అల్లుడికి వచ్చేసి కొలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. వీ హ్యాడ్ అ డౌట్, మీ అల్లుడికి ఎట్లా వచ్చిందంటే తను డిఫరెంట్ ఫ్యామిలీ, ప్రోజనీ కాదు డిఫరెంట్ ఫ్యామిలీ, లేదండి మేమంతా మేనరికం వివాహాలు చేసుకుంటాం, మా ఫ్యామిలీలో ఉంది, మా ఫ్యామిలీలో చాలా మంది క్యాన్సర్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. మన ఫ్యామిలీ మెంబర్స్లో మగవారి సైడ్ నుంచి కానీ ఆడవారి సైడ్ నుంచి ఇన్ని క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఫర్దర్గా ఏముంది, జెనెటికల్గా ఏమొస్తుంది, జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలన్న అవగాహన కూడా చాలా మందికి లేదు. అలా అవగాహన లేకనే వాళ్ళ కూతుర్ని అబ్బాయికి ఇచ్చి వాళ్ళ మేనరిక వివాహం చేశారు. ఆ అబ్బాయికి ఇప్పుడు, అల్లుడికి ఇప్పుడు కొలోరెక్టల్ క్యాన్సర్. దిస్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. అదే సేమ్ ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఆ జెనెటిక్ వచ్చేసి మామూలుగా వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ ఉండే 50% or 25% ఆఫ్ ఛాన్సెస్ దట్ ప్రోజెనీ గెట్స్ ద సేమ్ ప్రాబ్లమ్. అలా కాకుండా సేమ్ ఫ్యామిలీలో సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు చేసుకుంటే ఆల్మోస్ట్ 100% అయిపోతుంది కదా, ద రిస్క్ ఇంక్రీజెస్. సో అలా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ డిటెక్షన్ కోసం టెస్టులు చేయించుకోవాలి. దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అని చెప్పేసి కొన్ని రకాలైన స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, ఏజ్ ఆఫ్ ఆన్సెట్, కొంచెం యంగ్స్టర్స్కే వచ్చేసింది అనుకోండి, ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ ఇన్ ద ప్రోజెనీ ఈజ్ హయ్యర్. మరి ఓల్డ్ ఏజ్కి వచ్చింది అనుకోండి అన్లైక్లీ. సో అది డాక్టర్స్ చూసినప్పుడు వాళ్ళు చూస్తారు, ఏమన్నా ఎక్కువ మందికి క్యాన్సర్స్ ఉన్నాయి, ఒక ఇద్దరు ముగ్గురికి ఫస్ట్ డిగ్రీ రిలేషన్ ఉంది, లేకపోతే సెకండ్ డిగ్రీ ఇద్దరు ముగ్గురికి ఉంది క్యాన్సర్స్ అంటే దట్ రైజెస్ సస్పిషన్. అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా జెనెటిక్ టెస్ట్ చేస్తారు, దాని ద్వారా బయటపడుతుంది. ఓకే. సో ఈ యూరోలాజికల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉమెన్లో వస్తుందా లేకపోతే మెన్లో వస్తుందా? ఎక్కువగా మెన్లో వస్తుందండి. ఎందుకంటే యూరోలాజికల్ క్యాన్సర్స్ అడిక్షన్స్ అనేవి, స్మోకింగ్ అని ఇట్లాంటివన్నీ కొంచెం మెన్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రాస్టేట్ అనేది మెన్లోనే ఉంటుంది, దెర్ ఇస్ నో ప్రాస్టేట్ ఇన్ మెన్. సో వీటన్నిటి కారణంగా ఇన్ జనరల్ ఇన్సిడెంట్ చూసుకుంటే మెన్లోనే ఎక్కువ. అట్లా అని చెప్పి విమెన్లో రాదు అని కాదు, ఇట్స్ నాట్ దట్ దే ఆర్ ఇమ్యూన్.
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెట్టి సిగరెట్ ఇద్దరికి క్రానిక్ స్మోక్ ఇద్దరు క్రానిక్ స్మోకర్స్ అయితే రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ ఈజ్ మోర్ ఇన్ విమెన్ రాదర్ దెన్ మెన్. ఎందుకంటే దట్ ససెప్టబిలిటీ అంటారు. అదే రిస్క్ ఫ్యాక్టర్ కి అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చే క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ లో అమ్మాయిలకి ఎక్కువ. ఓకే. సో కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇలాంటి క్యాన్సర్స్ అంటే యూరోలాజికల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెన్సీ వల్ల యూరోలాజికల్ క్యాన్సర్స్, ప్రెగ్నెన్సీ ఇట్స్ నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్. ఎనీ ఏజ్ లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా రావచ్చు యూరోలాజికల్ క్యాన్సర్స్. ఆఫ్ దట్ మ్యాటర్ ఎనీ క్యాన్సర్ ఇన్ ద బాడీ ఏ ఏజ్ లోనే రావచ్చు. కాకపోతే ఒక్కొక్క ఏజ్ లో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విమెన్ లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ మందికి స్కానింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, దాంట్లో బయటపడతాయి. అదే మామూలుగా ప్రెగ్నెన్సీ లేనప్పుడు స్కానింగ్ చేయించుకోరు. అవును. సో అట్లా అందుకని బయటపడదు. అందుకని ఇన్సిడెంట్స్ కొంచెం వాళ్ళలో ఎక్కువ, ఎందుకంటే డిటెక్షన్ రేట్ ఎక్కువ. అంతేగాని దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీ అండ్ యూరోలాజికల్ క్యాన్సర్. ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ కి అండ్ క్యాన్సర్స్ కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? యా, మనం తీసుకునే ఫుడ్ లో, ఫుడ్ అనే కాదండి, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. మనం పీల్చే గాలి కలుషితమైంది, మనం తీసుకునే ఆహారం కల్తీ చేయబడింది, అడల్ట్రేషన్ అంటారు, తీసుకునే వాటర్ కూడా కలుషితమైంది, అండ్ మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు అందరూ. దాంతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారకాలే. సో ఫుడ్లో కూడా ఆబ్వియస్లీ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఆ ఫుడ్లో ఏమైనా ఎస్పెషల్లీ అవి అడల్టరేటెడ్ ఎక్కువ కెమికల్స్ కలిసినప్పుడు, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ వచ్చేసి ప్యూర్గా ఆర్గానిక్గా ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు దానివల్ల డైరెక్ట్గా రాకపోవచ్చు. ఈ యూరోలాజికల్ క్యాన్సర్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చినాయి ప్రెసెంట్? యూరోలాజికల్ క్యాన్సర్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కంటే ముందు అర్లీ డిటెక్షన్ అయిందంటే సగం క్యూర్ అయిపోయినట్లే. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి. సో అర్లీగా ఇప్పుడు ఎట్లా డిటెక్ట్ చేయాలనే దానికోసం చాలా రకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి. ఎస్పెషల్లీ హై రిజల్యూషన్ ఎంఆర్ఐ స్కాన్స్ వచ్చున్నాయి, కాంట్రాస్ట్ సిటీ స్కాన్స్ వచ్చున్నాయి, పెట్ సిటీ స్కాన్స్ వచ్చున్నాయి. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్కి పిఎస్ఎంఏ పెట్ సిటీ స్కాన్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రెయిన్ పెట్ సిటీ స్కాన్ అని చెప్పేసి వచ్చింది. అట్లాగా ఇది అధునాతనమైన ఇమేజింగ్ మోడాలిటీస్ ఉన్నాయి. తర్వాత సిస్టోస్కోపీ, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఎండోస్కోపీతో వీ హ్యావ్ అ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోప్. చాలా స్లెండర్గా ఉంటుంది, చాలా ఈజీగా అంత నొప్పి లేకుండా స్కోపీ చేయొచ్చు అండర్ లోకల్ అనస్థీషియా. మనమే అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సిస్టోస్కోపీ చేసినప్పుడు కూడా డిజిటల్ సిస్టోస్కోపీస్ అని వచ్చున్నాయి. దాంట్లో నారో బ్యాండ్ ఇమేజింగ్ అని చెప్పి కొత్త టెక్నాలజీస్ వచ్చున్నాయి అనమాట. చిన్న ట్యూమర్స్ డౌట్ ఉన్నా కానీ దాని నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ట్యూమరా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలాంటి టెక్నాలజీస్ అన్ని వచ్చున్నాయి. తర్వాత ఈవెన్ బయాప్సీ, ఎక్కడో ప్రాస్టేట్ లోపల చిన్న లేషన్ ఉంటే దాన్ని కరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని బయాప్సీ చేయడానికి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అని చెప్పేసి, ఇమేజ్ గైడెడ్. మనకి బయటకి అర్థం కాదు, లోపల ఉంటాయి. సో అవి అల్ట్రాసౌండ్ చేసుకుంటా ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో చూసుకొని దాన్ని కరెక్ట్గా టార్గెట్ చేసే పరికరాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత ట్రీట్మెంట్ వరకు వస్తే ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీ. ఆ రోబోటిక్ సర్జరీ అనేది వచ్చిన తర్వాత ఈ యూరో ఆంకాలజీ కానీ చాలా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కానీ ఇట్స్ ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సిగ్నిఫికెంట్ చేంజ్ ఉందన్నమాట మన పర్స్పెక్టివ్లో, ట్రీట్మెంట్ పర్స్పెక్టివ్లో మొత్తం. రోబోటిక్ సర్జరీ అంటే మళ్ళీ మా వ్యూవర్స్ చాలా మంది భయపడతారు. రోబోటిక్ సర్జరీ అనగానే కామన్గా మా పేషెంట్స్ ఏమంటారు, రోబో సర్జరీ చేస్తున్నాం మేము, ఏదో మీరు ఆపరేషన్ చేస్తామని వచ్చామని చెప్పి అంటారు. రోబో సర్జరీ చేయలేదు, ఇట్ ఈస్ లైక్ కార్లో కూర్చుంటే కార్ తీసుకుపోదు కదా మిమ్మల్ని, దానికి డ్రైవర్ ఉండాలి, స్టీరింగ్ అంతా మీరే చూసుకోవాలి. లైక్ దట్ రోబో ఈజ్ అ టూల్. రోబో మన సినిమాలో చూసినట్లు రోబో వెళ్ళి చేతులు పెట్టి ఆపరేషన్ ఇట్లాంటివి. రోబో అనేది ఒక పరికరం అంతే. యు ఆర్ ద మాస్టర్. సర్జన్ ఈజ్ ద మాస్టర్. సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం చెయ్యి బయట ఎట్లా తిప్పితే అలా తిరుగు, మన తోలు బొమ్మల ఆటలు అంటారు చూడండి, పప్పెట్ షో. మనకి బయట ఎట్లా అంటే లోపల అలా స్ట్రింగ్స్ అనేది జరుగుతుంది, కాకపోతే డైరెక్ట్ గా స్ట్రింగ్ కనెక్షన్ ఉంటుంది, ఇది కొంచెం ఆన్లైన్ కనెక్షన్ ఉంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో రోబోటిక్ సర్జరీ ద్వారా ఏమవుతుందంటే, సో వై రోబోట్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వచ్చేసి మనం బయట చెయ్యి ఎట్లా తిప్పగలమో అలాగా లోపల రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తిప్పగలం. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ లాప్రోస్కోపీతో పోల్చుకుంటే ఇట్స్ లైక్ చాప్ స్టిక్స్ తో మీరు నూడిల్స్ తిన్నట్లుంటుంది. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, దానికి ట్రైనింగ్ ఉండాలి బాగా. రోబోతో అట్లా ఏం లేదు, మీరు బయట చెయ్యి ఎట్లా తిప్పితే అట్లా లోపల తిరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ చాలా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రెసిషన్,
కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ చేస్తున్నాం అనుకో, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు దాని చుట్టుపక్కల సున్నితమైన నరాలు ఉంటాయి, చాలా మైక్రోస్కోపిక్ నరాలు ఉంటాయి. అండ్ ఆ నరాలు కూడా కరెక్ట్గా కనిపిస్తాయి రోబోట్లో అయితే, ఎందుకంటే చాలా మంచి మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, 3D విజన్ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ టీవీలో చూసినట్లు కాకుండా ఇది ఇన్ జనరల్ మన వర్చువల్ వ్యూ ఎట్లుంటుందో అట్లా చూసుకున్నట్లు ఉంటుంది అనమాట. సో ఆ 3D విజన్, మ్యాగ్నిఫికేషన్, ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సున్నితమైన నరాలన్నింటినీ ప్రిజర్వ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు క్లియర్ ద క్యాన్సర్. సో క్యాన్సర్ పక్క నరం ఉంది, ఆ క్యాన్సర్ని క్లియర్ చేసేసి నరాన్ని సేవ్ చేయాలి. అప్పుడప్పుడు అది నరాలను సేవ్ చేయబోయి క్యాన్సర్ని మిగలబెట్టడం కానీ, లేకపోతే క్యాన్సర్ తీయాలని చెప్పి నరాలను కట్ చేయడం కానీ అట్లాంటి చేయకూడదు. సో ఈ రెండింటిని వీ నీడ్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్. దానికి రోబో చాలా విధంగా సహాయపడుతుంది. ఆ తర్వాత కిడ్నీ క్యాన్సర్స్ లో ఎస్పెషల్లీ చిన్న కిడ్నీ ట్యూమర్స్ ఉంటే ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవారంటే కిడ్నీ మొత్తం తీసేవాళ్ళు. ఆపోజిట్ సైడ్ లో కిడ్నీ ట్యూమర్ వస్తే, ఆపోజిట్ సైడ్ లో కిడ్నీ ఏమన్నా ఏదైనా విషయం వల్ల బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ డ్యామేజ్ అయితే తర్వాత ఫ్యూచర్ లో అది ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకని ఏం చేస్తామంటే మాక్సిమం ఎంత వీలైతే అంతగా కిడ్నీ ట్యూమర్స్ అన్నిటిలో ఓన్లీ ట్యూమర్ని మాత్రమే తీయడానికి, ఆ హెల్దీ పార్ట్ ఆఫ్ ది కిడ్నీని టచ్ చేయకుండా ఓన్లీ దీన్ని మాత్రం తీయడానికి రోబో అనేది చాలా పనికొస్తుంది అనమాట. టు డిఫరెన్షియేట్ ట్యూమర్ ఎక్కడుంది, కిడ్నీ ఎక్కడుంది, హెల్దీ కిడ్నీ ఎక్కడుంది, to differentiate it and remove it. On top of that we have a recent advancement ఏదంటే ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్. మీరు పొట్ట మీద పెట్టి అల్ట్రాసౌండ్ చేస్తారు కదా, అది డైరెక్ట్ గా కిడ్నీ మీద పెట్టి కూడా చేయొచ్చు. ప్రెసిషన్, ఆ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు కిడ్నీ మీద అల్ట్రాసౌండ్ పెట్టి ఓకే ఇక్కడ ట్యూమర్ ఉంది, ఇక్కడ హెల్దీ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ ఉంది, దీని మధ్యలో ఎట్లా వెళ్ళాలి ఏంటి, కిడ్నీని ప్రిజర్వ్ చేసుకుంటూ పూర్తిగా క్యాన్సర్ తీయడం అనేది ఎట్లా మనం మొత్తం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి అధునాతనమైన టెక్నాలజీ అంతా యూరో ఆంకాలజీలో ఉందండి. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు గో టు రైట్ పర్సన్, రైట్ హాస్పిటల్ బేసికల్లీ. చాలా మంది టెస్టులు చేయించుకోరు, అంటే యాన్యువల్ టెస్టులు ఎంత ఇంపార్టెంట్ అని 99% ఆఫ్ ద పీపుల్ తెలియదు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సింపుల్ థింగ్ అండి, మీ ఇంట్లో కారు ఉంది, 6 నెలలకు ఒకసారి మీరు సర్వీసింగ్ ఇస్తారా? ఎవరేం ఆలోచించరు, సర్వీసింగ్ ఇస్తారు అని చెప్పి చేసుకుంటారు. అదే డాక్టర్ దగ్గరకు వచ్చి టెస్ట్లు అడిగితే మాత్రం ఫీల్ అవుతారు, డబ్బుల కోసం టెస్ట్ చేశారు అని చెప్పేసి. మీరు ఆ అపోహ నుంచి బయటపడండి. ఇది సినిమాలో చూపించినట్లు పల్స్ చూసి యువర్ ప్రెగ్నెంట్ అని చెప్పడానికి లేదు, అది దట్స్ టూ సినిమాటిక్. సో మన రియాలిటీకి వచ్చేటప్పటికి వీ నీడ్ సమ్ టెస్ట్. లేదు అంటే మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ వచ్చి మీకు ఆ క్యాన్సర్ వల్ల బోన్ పెయిన్స్ రావడము, బరువు తగ్గడము, ఆకలి మందగించడం అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ క్యూర్ చేయగలిగిన పరిస్థితిలో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇమేజింగ్ చేయాల్సిందే, ఏదో ఒకటి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఇట్లాంటివి చేయాల్సిందే. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ బయటపడాలి అంటే పిఎస్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంది, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంది. అది చాలా కంట్రీస్లో ఏం చేస్తారంటే ఒక 50 years తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి పిఎస్ఏ టెస్ట్ అనేది చేసుకుంటుంటారు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే 45 yearsకి మొదలు పెడతారు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అర్లీ స్టేజెస్లో తెలిసిపోతుంది, అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వీ కెన్ ప్రిజర్వ్ ద ఫంక్షన్. ఆ నరాలను ఏదైతే చెప్పానో వాటి అన్నింటిని ప్రిజర్వ్ చేయొచ్చు. మీకు మామూలుగా మీ నార్మల్సీని మేము రీఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అంతేగాని అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు మేము ఆపరేషన్ చేయలేము, ఒకవేళ చేయాలనుకున్నా కానీ టూ రాడికల్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అయితే స్కానింగ్స్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ మనకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో యూరిన్ వచ్చేది, దట్స్ అ రెడ్ ఫ్లాగ్. దాన్ని మీరు వేడి చేసిందని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే యూరిన్ లో బ్లడ్ రావడం, దట్ ఈస్ వన్ సిమ్టమ్, అండ్ ఇంకేమన్నా తెలుస్తుందా మనకి? కొంచెం అడ్వాన్స్ స్టేజెస్ లో కిడ్నీ క్యాన్సర్ అయితే ఫ్లాంక్ పెయిన్ వస్తుంది, నడుము ఒక సైడ్ కి నొప్పి వస్తుంది. ఆ తర్వాత నాన్ హీలింగ్ అల్సర్స్ ఇన్ ద పెనిస్ కానీ, లేకపోతే టెస్టికులర్ ఎన్లార్జ్మెంట్ కానీ. యంగ్స్టర్స్ లో టెస్టికులర్ ఎన్లార్జ్మెంట్ వచ్చింది అంటే ఒకసారి క్యాన్సర్ ఉందా లేదో రిలోట్ చేసుకోవాలి. యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఒకసారి చూపించుకొని స్కాన్ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఏమేమి టెస్టులు ఉన్నాయి, ఏమేమి అవసరం అవుతుంది, మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి క్లినికల్గా దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైన టెస్టులన్నీ చేస్తారనమాట. సో ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో బరువు తగ్గిపోవడము, ఆకలి మందగించడము, ఆ తర్వాత నీరసపడ్డము, అది అడ్వాన్స్డ్ స్టేజ్, అది బాగా అడ్వాన్స్ స్టేజ్ లో తెలుస్తుంది. ఓకే, క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా మంది డీలా పడిపోతూ ఉంటారు. సో మెంటల్ గా, ఫిజికల్ గా వాళ్ళు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు భయం అనేది దేనికి పరిష్కారం కాదు.
ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ యాజ్ సచ్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రాడికల్ యాక్సెప్టెన్స్. మనకుండే విషయాన్ని మొహమాటం లేకుండా ఎస్ ఇది ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. చాలామంది ఎయిదర్ మేము చూసిన పేషెంట్స్లో ఎయిదర్ డినయల్ మోడ్లో ఉంటారు, నాకెందుకు వచ్చింది, నాకు రాదు, ఈ డాక్టర్ తప్పు చెప్తున్నాడు, ఇన్ని రోజులు బాగానే ఉన్నా కదా, ఇంతవరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి అని చెప్పి అంటుంటారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా అని చెప్పి క్యాన్సర్ రాగానే అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి డేలా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇప్పుడు క్యాన్సర్ ఉంది, అది ఏ స్టేజ్లో ఉంది, దానికి తగిన ట్రీట్మెంట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయని మీ డాక్టర్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇక ఎవరు ఇవ్వలేరు. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తోనే చాలా మంది చెప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ యూరో ఆంకాలజీలో ప్రాబ్లం ఏంటంటే యూరిన్ లో బ్లడ్ వెళ్తుందని చెప్పడానికి ఫ్యామిలీ మెంబర్స్ తోనే మొహమాట పడతారు. ఆ టెస్టిస్ లో ఎన్లార్జ్మెంట్ ఉందంటే ఫ్యామిలీ మెంబర్స్ తోనే చెప్పడం మొహమాట పడతారు. సో అలా ఇబ్బంది పడకుండా ఫస్ట్ డిస్కస్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దే విల్ గైడ్ యూ, దే విల్ బీ విత్ యూ ఫర్ ద సపోర్ట్. తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, చాలా వరకు క్యాన్సర్స్కి ఒకవేళ కానీ కొంచెం స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో తెలిసినట్లయితే క్యూర్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. క్యూర్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. అదే క్యాన్సర్ వచ్చేసిందని కానీ లైఫ్ అయిపోయిందని ఎంతమంది లేరు, చాలా మందికి వస్తుంటాయి క్యాన్సర్స్. వాళ్ళందరూ మంచిగానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మంచిగానే ఉంటున్నారు. ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ 4th స్టేజ్ వచ్చినా కానీ వీ కెన్ స్టిల్ కంట్రోల్ ద క్యాన్సర్. అఫ్ కోర్స్ క్యూర్ ఈజ్ నాట్ పాసిబుల్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత. ఈ ఎస్పెషల్లీ కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి 4th స్టేజ్లో కూడా హార్మోనల్ థెరపీ అని చెప్పి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. దాని కొత్తగా వచ్చినటువంటి ఇమ్యునోథెరపీ అని చెప్పి వీటితో ఏం చేస్తామంటే మ్యాక్సిమం మనము కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో పేషెంట్స్ అందరూ హ్యాపీగానే ఉంటారు. ఆ తర్వాత టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఆ జీన్లో ఏది ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీ ఇస్తారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ బయటపడినా, ఈవెన్ 4th స్టేజ్లో బయటపడినా కానీ దాన్ని మనం లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మంచిగా చేసుకోవచ్చు. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో యూరోలాజికల్ క్యాన్సర్స్తో, వాళ్ళు కామన్గా చెప్పే రీజన్స్ కానీ మీరు ఎందుకు ఇప్పటి వరకు రాలేదు అని అనడం కానీ అలా కామన్గా చెప్పే ఏమైనా ఉంటాయా? కామన్గా చెప్పేది వచ్చి ఇందాక యూరిన్లో బ్లడ్ వస్తుందంటే వేడి చేసిందండి, అప్పుడు దీనివల్ల కాదండి, క్యాన్సర్ వల్ల కదా, అప్పుడు వేడి చేసిందండి అంటారు. రెండోది వచ్చేసి నేను ఇన్ఫెక్షన్ అనుకున్నాను అండి, యూరిన్లో ఇన్ఫెక్షన్ అనుకున్నాను అండి అని చెప్తారు. మూడోది వచ్చేసి ఈ యూరిన్లో ఏజ్తో వచ్చే కొద్దీ యూరిన్లో ఇబ్బంది వస్తాయి కదండి, యూరిన్ పాస్ చేయడానికి, ఆ ఇబ్బందులు అనుకున్నాను అంటారు. సో మోస్ట్ ఆఫ్ ఈ 3 కామన్గా చూస్తాం అనమాట. ఈ 3 వాళ్ళకి సమాధానం చెప్పుకొని వాళ్ళు ఇది ఉంటారు. లేదు అంటే ఎక్కడో యూరిన్ టెస్ట్ చేశారండి, దాంట్లో బయటపడలేదు అంటే పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉంటే మళ్ళీ రావాలి కదా హాస్పిటల్కి, తగ్గకపోతే. మీ పేషెంట్స్కి అంటే వ్యూయర్స్కి కానీ ఏం చెప్తారు, ఒక అడ్వైస్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? ద ఫైనల్ నా సజెషన్ వచ్చేసి 2 థింగ్స్ అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైనా కానీ ఏ ప్రాబ్లమ్నైనా కానీ ప్రివెంట్ చేయడం అనేది బెస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఆ జీవన శైలి అనేది ఆరోగ్యకరంగా చూసుకోవడం అనమాట. ఆ అడిక్షన్స్ అన్నింటిని, ఆ పొగాకు తాగకుండా ఉండడము, మంచి ఆహారాన్ని తీసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం విషయానికి వస్తే విటమిన్ సి కానీ, విటమిన్ ఈ కానీ, కెరోటినాయిడ్స్ అంటారు, ఫ్లేవనాయిడ్స్ అంటారు, ఇవన్నీ ఎక్కువ ఉండేట్లుగా చూసుకోవాలి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. మన బాడీలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే ట్యూమర్స్ అన్నిటిని తగ్గిపోతుంది వాటి వల్ల. సో అలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. అలాంటి ఫుడ్ ఎక్కువగా ఎట్లుంటుంది అంటే రెగ్యులర్గా మన సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ, తర్వాత మన వెజిటబుల్స్ కానీ వీటిలోనే ఎక్కువ ఉంటాయి. మనం వాటినే నెగ్లెక్ట్ చేస్తాము. ఏదైనా న్యాచురల్గా వచ్చే కలర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో కంటెంట్స్ లైకోపిన్ అంటారు, దట్ ఇస్ యాంటీ ఆక్సిడెంట్. బీట్రూట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. అట్లాగా తీసుకునే ఫుడ్ లోపల మన న్యాచురల్గా వచ్చే కలర్స్ ఉంటాయి కొన్ని. అలాంటివి తీసుకుంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇట్స్ అ బిట్ కొంచెం బ్రాడ్ స్టేట్మెంట్ ఇది. ఈ తీసుకొని కానీ క్యాన్సర్ రాకుండా ఉండాలని చెప్పి రూల్ లేదు. కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు అవి కూడా ఉంటాయి. కాబట్టి మనం ఫుడ్ మంచిగా తీసుకోకండి, నాకు క్యాన్సర్ రాదు అని చెప్పి భ్రమలో కూడా ఉండకండి. బట్ ఇవి తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్, ఇందాక చెప్పినట్లుగా మెటబాలిక్ సిండ్రోమ్, వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం, షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, బీపీ ఎక్కువ పెరగకుండా చూసుకోవడము, కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా చూసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ ముఖం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దట్స్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. తర్వాత అర్లియర్ ద బెటర్. రెండో
మెసేజ్ ఏంటంటే అర్లియర్ ద బెటర్. మీకు అర్లీగా డయాగ్నోజ్ అయింది అనుకోండి ఏదన్నా క్యాన్సర్, దాన్ని పూర్తిగా నయం చేసే బాధ్యత డాక్టర్స్ది. అది ఈజీగా నయం చేసేయచ్చు. మనకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి భయపడి ఇంట్లో కూర్చోకుండా అర్లీగా ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి దాని గురించి అవేర్నెస్, అవగాహన కల్పించుకుంటే మంచిది. సో దీస్ టూ థింగ్స్ ఆర్ ద టూ మెసేజెస్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ద ఆడియన్స్. ఓకే. సో సార్, ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అని అంటే అది అసలు ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక్కసారి ఏదన్నా కార్సినోజెన్స్ వల్ల, అంటే క్యాన్సర్ కారకాలు వల్ల డిఎన్ఏలో డ్యామేజ్ జరిగి క్యాన్సర్గా తిరగబడితే ఆ కణం, అది ఏమవుతుందంటే దర్ ఈజ్ అ టర్మ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్రోత్స్ ఉంటాయి అనమాట. లీనియర్ గ్రోత్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని ఉంటుంది. లీనియర్ గ్రోత్ అంటే ఏంటంటే 1+1 2, 2+1 3, 3+1 4. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే 1+1 2, 2+2 4, 4+4 8 అలా ఉంటుంది అనమాట. సో క్యాన్సర్ సెల్ డివిజన్, ఒక సెల్ 2గా డివైడ్ అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. సో అంటే ఎక్స్ట్రా డబుల్ టైమ్స్ అది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అలా పెరుగుతుంది. అందుకనే చిన్న చిన్న క్యాన్సర్ సెల్, కరెక్ట్ చెప్పాలంటే మన బాడీలో ఎవ్రీడే చాలా క్యాన్సర్ సెల్స్ పుట్టి చనిపోతూ ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ. మన బాడీలో పోలీస్ మెన్ ఆల్రెడీ ఉంటారు. కాకపోతే ఏమేమవుతుందంటే కొంచెం మన ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, లేకపోతే ఈ క్యాన్సర్ కణం ఒక బలం పెరిగినప్పుడు కానీ దిస్ విల్ టేక్ అప్పర్ హ్యాండ్. దాన్ని ఎస్కేప్ చేసుకొని ఆ ఇమ్యూనిటీకి పోలీసులు కళ్ళుగా పెట్టేసి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఒకసారి పెరగడం మొదలవుతుందంటే ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. సో అందుకనే అర్లీ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఎందుకు వస్తాయంటే దీనివల్ల. తర్వాత ఒక్కసారి పెరిగిన తర్వాత కొంచెం లోపలిగా ఇన్వేషన్ అంటారు, ఒక రూట్స్ లాగా పాకుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ దట్ ఒక గడ్డలాగా ఇట్లా ఫామ్ అవుతుంది, అట్లా ఒక రూట్స్ లాగా ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక చెట్టు నుంచి రూట్స్ లోపలికి వెళ్తాయి కదా, అలాగే రూట్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆ రూట్స్ ఒకవేళ కానీ కొన్ని లింఫాటిక్ వెజల్స్ అని, బ్లడ్ వెజల్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ఆర్గన్కి బ్లడ్ సప్లై చేసేది కానీ, లింఫాటిక్ డ్రైనేజ్ చేసేవి కానీ ఉంటాయి అనమాట. వాటి లోపలికి క్యాన్సర్ కణం ఒక్కసారి వెళ్ళింది అంటే ఇంకా బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటాయి. సో దాన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఒక విత్తనాల్లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కడైనా ఫర్టైల్ ఏరియాస్, ఫర్టైల్ ల్యాండ్ దొరికిందంటే అక్కడ డిపాజిట్ ఇంప్లాంట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ కానీ, లివర్ కానీ, బోన్ కానీ దీని ద్వారానే స్ప్రెడ్ అవుతాయి అనమాట. వేరే ఆర్గన్స్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోతాయి. సో వాటిని మెటాస్టాసిస్ అంటారు. సో అలా జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఇన్ జనరల్. సో అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ కి క్యాన్సర్ సెల్స్ వచ్చే, అంటే ఆ గడ్డలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? అర్లీ ట్రీట్మెంట్ చేయకపోతే త్వరగా బ్లడ్ సర్క్యులేషన్కి ఒకసారి వెళ్ళింది అంటే ఎస్. అందుకనే దట్ ఈస్ ద రీజన్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మేము మల్టీ మోడల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ క్యాన్సర్లోనే బ్లాడర్ లోపల క్యాన్సర్ కనిపించినా కానీ కొంచెం అడ్వాన్స్డ్గా మజిల్ ఇన్వేషన్ ఉంది అని చెప్పి తెలిసినట్లయితే అప్పుడు మేము కీమోథెరపీ కూడా ఇస్తాము. బాడీ లోపలికే కీమోథెరపీ పంపించేస్తాం. సో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కానీ, మైక్రోమెట్స్ అంటారు, బాడీలో ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ట్యూమర్ సెల్స్ ఎక్కడైనా డిపాజిట్ ఇంప్లాంట్ అయిపోయింటే ఆల్రెడీ వాటిని కూడా చంపడానికి కీమోథెరపీ అట్లాంటివి ఇస్తాం. ఈవెన్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరగబెట్టుకోవడానికి కొన్ని ఇమ్యూనోథెరపీ అని అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాం. అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాం. క్యాన్సర్ గడ్డ తీసేసి అండ్ ఆ ఆర్గాన్ కూడా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అర్లీ స్టేజెస్లో మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పూర్తిగా ఆర్గాన్ని తీసేసినా కానీ డిస్టెంట్ ఫెయిల్యూర్స్ ఇంకా వేరే దగ్గర వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఏరియాలో మళ్ళీ తిరగబెట్టే అవకాశం కానీ లోకల్ రికరెన్స్ అంటారు, లేకపోతే డిస్టెంట్ రికరెన్స్ అంటారు, వేరే భాగాల్లో రావడం కానీ జరుగుతుంది. ఎంత తీసేసినా కానీ అప్పుడప్పుడు కొన్ని క్యాన్సర్ సెల్స్ మనకి మైక్రోస్కోపిక్గా కనపడవు. అవి కనపడకుండా అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలవుతుంది అనమాట. ఇవి మామూలుగా థర్డ్ స్టేజ్లో తెలుస్తుంటుంది అనమాట. ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో మళ్ళీ ఇట్లా రీఅకరెన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, కానీ థర్డ్ స్టేజ్లో రీఅకరెన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, లోకల్గా కానీ డిస్టెంట్గా కానీ. అందుకనే ఏం చేస్తామంటే మేము ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్స్ ఇస్తాం అనమాట. కీమోథెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాం. ఎస్, దిస్ ఇస్ అ పాసిబిలిటీ. ఇది నార్మల్ ఏదైనా ఒక సిస్ట్ అని, లేకపోతే ఇది క్యాన్సర్ గడ్డ అని ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా ఒక రోడ్ మీద 10 మందిని తీసుకొని వచ్చి అల్ట్రాసౌండ్ చేస్తామంటే ఎవరికొరికి సిస్టులు కనిపిస్తూ ఉంటాయి. సో సిస్టులు అంటే నీటి బుడగలు అంటారు అనమాట. కానీ సిస్టులు ఉండే వాళ్ళందరికీ క్యాన్సర్ రాకపోవచ్చు.
కానీ కొన్ని క్యాన్సర్స్ సిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటాయి, వాటిని కాంప్లెక్స్ సిస్ట్ అంటారు. అల్ట్రాసౌండ్లో కొంచెం డౌట్ వస్తుంది, ఇట్స్ నాట్ అ సింపుల్ క్లియర్ సిస్ట్గా లేదు, దాని లోపల ఏదో సెప్టేషన్స్ ఉన్నాయి, క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయి, లేకపోతే దాని లోపల బ్లడ్ వెళ్తా ఉంది అంటే క్యాన్సర్ కావచ్చు. ఫర్దర్గా ఎంఆర్ఐ కానీ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేసి నిర్ధారిస్తాం. ఒక్కసారి కాంప్లెక్సిటీ తెలిసిందంటే విల్ కమ్ టు నో ద ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సిస్ట్లో దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బాస్నియాక్ గ్రేడింగ్. బాస్నియాక్ టైప్ 1 అంటే దాంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్. టైప్ 2 ఉంటే కొంచెం తక్కువ, లెస్ దాన్ 5%. టైప్ 3 ఉంటే 50 to 60% క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సర్జరీ చేసి తీసేస్తాం, అబ్జర్వేషన్ చేయము, విల్ నాట్ వెయిట్. తర్వాత టైప్ 4 అనేది ఉంది. టైప్ 4 ఉంటే ఆల్మోస్ట్ నియర్ 95 to 100% క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. టైప్ 3 టైప్ 2 ఉంటే ప్రియంటివ్గా సర్జరీ చేసేస్తాం, క్యాన్సర్ నిర్ధారణ అయినా కాకపోయినా తీసేస్తాము ఆ సిస్టుల్ని. ఒకవేళ టైప్ 1 టైప్ 2 ఉంటే అబ్జర్వేషన్లో పెడతాం. అంతేగాని అందరికి సిస్టులు వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఐ హోప్ ఇది అందరికీ చాలా యూజ్ అవుతుంది అని. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి కొంతమందిలో అయినా మార్పు వచ్చి మంచి ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ తీసుకొని బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ద ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.